సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ORR పై ప్రమాదానికి గురి కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కనీసం ఎమ్మెల్యేగా పదవిని చేపట్టి ఏడాది కూడా కాకముందే ఆమె కన్ను మూయడంతో ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదని ప్రజలు అంటున్నారు. మరోవైపు లాస్య మృతి పట్ల ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా చిన్న వయసులోనే గద్దెనెక్కి ప్రజాసేవకి అంకితం కావాలనుకున్న ఆమె ఆశయం నెరవేరకముందే కాలం కన్నెర్ర చేసి తీసుకొని వెళ్లడం బాధాకరమనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో లాస్య నందిత గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. లాస్య నందిత హైదరాబాదు అశోక్ నగర్ లో దివంగత ఎమ్మెల్యే జి సాయన్న గీతా దంపతులకు 1987లో జన్మించింది. లాస్య కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ కంప్లీట్ చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవాలని తల్లి చెప్పినప్పటికీ తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి చేస్తున్న సేవలను చూస్తూ పెరిగిన లాస్య రాజకీయాలకు అడుగుపెట్టాక 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డ్ పికెట్ నుంచి బోర్డు సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయింది. ఓడిపోయినప్పటికీ వెనుకంజ వేయకుండా తల్లి రాజకీయాలు వద్దు అని వారిస్తున్నప్పటికీ తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత 2016 GHMC ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలుపును అందుకుంది. ఆ తర్వాత 2021లో జరిగిన GHMC ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయింది. ఓడిపోయినప్పటికీ ఏదో విధంగా ప్రజల్లోనే ఉంటూ ఉండేది. తండ్రికి చేతోడు వాతోడుగా కొడుకులా నిలిచింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19వ తేదీన అనారోగ్య కారణాలతో మరణించాడు. తండ్రి మరణంతో బాధపడుతున్న లాస్యను తండ్రి ఆశయాలను తన ఆశయాలుగా మలుచుకొని 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను లాస్య నందితకు ఇచ్చింది. ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గద్దర్ కూతురు కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలపై 17,169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు ఎందరో గట్టిగా ప్రయత్నాలు చేసినప్పటికీ గులాబీ బాస్ మాత్రం నందితపై నమ్మకాన్ని ఉంచారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు లాస్య. కానీ అంతలోనే మృత్యువు కబలించింది. అయితే లాస్యను మృత్యువు ఎప్పటి నుంచో వెంటాడి నేడు తీసుకొని వెళ్లిపోయిందనేసి కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉన్నారు. లాస్య ముందుగా లిఫ్ట్లో ఇరుక్కొని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. ఆ తర్వాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఉండగా ఫిబ్రవరి 13వ తేదీన రెండవసారి ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందారు. ఆమెకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. 10 రోజులు గడవక ముందే మృత్యువు నేడు రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించింది. అన్ని గండాలు తప్పించిన భగవంతుడు ఈ ఒక్కసారి గట్టెక్కిస్తే బాగుండేది అని అభిమానులు, కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఇంకొందరైతే లాస్యకు ఎమ్మెల్యే సీట్ కలిసి రాలేదని అసెంబ్లీలో అడుగు పెట్టాకే ఒక్కో ప్రమాదం పక్కనే పొంచి ఉంటూ తీసుకొని వెళ్ళింది అని అంటున్నారు. ఈమె మరణం పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర రాజకీయ నాయకులు పలువురు సంతాపాన్ని తెలియజేశారు.